కాటుకు అక్కర్లే నా కళ్ళు, ముక్కు పొడికి అక్కర్లే నా ముక్కు, అంటే అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరి రాయి చికిరి. జూనియర్ శ్రీదేవి. ఒక అక్క ఉంది, సో షీ కాల్ మీ జూనియర్ శ్రీదేవి. మీరు బిలీవ్ చేస్తున్నారా దాన్ని? నాకు తెలుసు ఇది పార్ట్ కొంచెం మ్యాచ్ ఉంది. నేను ఒక డాన్స్ కూడా చూసాను, చిరంజీవి గారు సార్ ముందు. మానవా నిన్నే మానవా మానవానా పళ్ళు రాళ్ళు కొడతాం జాగ్రత్త. ఒక స్టెప్ సాంగ్. చిరంజీవి గారితో మూవీ ఆపర్చునిటీ రావాలి అంటే ఆయన మూవీ నుండి డైలాగ్ చెప్పాలి కదా. వీరశంకర్ రెడ్డి ఉంది. ఓకే ముఖ్య కదాన్ని పీకేస్తే పీకేకి వస్తా. ఓకే ఇప్పుడు ఓకే టేక్. వీరశంకర్ రెడ్డి. ఓకే he's standing like this. పర్ఫెక్షన్ నేను చూడలేదు అందులో డైలాగ్ లో. వీరశంకర్ రెడ్డి ముఖ్య కదాన్ని పీకేస్తే పీకే కోస్తా. తెలుగులో ఫస్ట్ డైలాగ్స్ ఏం నేర్చుకున్నారు మీరు? ద ఫస్ట్ వన్ ఇస్ నాకు తెలుగు రాదు. తెలుగే కదా, ఈ ఒక ముక్కే వచ్చు. సో నాకు ఒక ఎమోషనల్ డైలాగ్ కావాలి, చేయగలరా? ఓకే ఓకే. It will take 1 to 2 minutes. సరేనా? Okay done. Please, मुझे भी आने दो अपने साथ. मैं तुम्हारे पे नहीं रह सकती हूँ. बस एक बार सुन लो ना, एक बार. देखो मैं बताती हूँ, हम दोनों साथ में चलेंगे, सब कुछ सेट हो जाएगा. प्लीज एक बार सुन लो ना. तुम्हारे पैर पड़ती हूँ मैं. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇప్పటివరకు గెస్ట్లని స్టూడియోస్లో ఇంటర్వ్యూ చేసాం కదా, ఇప్పుడు సరదాగా డిఫరెంట్గా మనమే తన దగ్గరికి వెళ్ళి తన వర్క్ నచ్చి సో మనమే ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పేసి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఆ అమ్మాయి బుట్ట బొమ్మ అచ్చం 16 నాలుగు తెలుగింటి అమ్మాయిలా ఉంది. సో జూనియర్ శ్రీదేవి అని ఒక పేరు కూడా ఉంది. భూమిక తివారీతో ఈరోజు మనమైతే ఉన్నాము. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ నమస్తే. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. చాలా అందంగా కూడా ఉన్నావు. నేను బాగున్నా. ధన్యవాదాలు. మీరు కూడా. నేను కూడా మీ డింపుల్ చాలా చాలా నచ్చింది. చాలా నచ్చిందా? ఓకే, నీకు లేదా? అయ్యో అదొకటి మిస్ అయ్యింది. నెక్స్ట్ ట్రై చేద్దాం. ఓకే, సో ఏం చేస్తున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? అవును వెళ్తున్నావు. ఏం చదువుతున్నావు? స్కూల్లో ఏ చదువుతాను. క్లాస్? సెవెంత్ క్లాస్. స్కూల్కి రెగ్యులర్గా వెళ్తారా లేదంటే ఇంటి నుండి క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్? ఆన్లైన్. ఇది ఒక హైబ్రిడ్ స్కూల్ ఉంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బోత్ కూడా. ఓకే, రెండు కూడా. సో మేనేజ్ చేస్తున్నావు? మేనేజ్ చేయలేదు, ప్రతిరోజు నేను క్లాస్ తీసుకుతాను. సో స్టడీస్ బాగుందా? బాగుంది. డాన్స్ బాగుందా? ఏది ఎక్కువ ఇష్టం? స్టడీ ఒక చాలా లైఫ్ కోసం చాలా ఇంపార్టెంట్గా ఉంది, కానీ నా డాన్స్ కూడా లైఫ్ కోసం ఇంపార్టెంట్గా ఉంది. సో రెండు కూడా నా కోసం చాలా ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఇంపార్టెంట్. ఓకే, సో యూపీ నుండి హైదరాబాద్ వరకు జర్నీ అనేది ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో మనం చూసాం, రైట్? అవును. సో నీకు పర్సనల్లీ అంటే నీకు పర్సనల్లీ యూపీ బాగా నచ్చిందా లేదా హైదరాబాద్ బాగా నచ్చిందా?
ఓకే. ప్రతి ప్లేస్లో ఒక ఇంపార్టెంట్ ఆర్ ఒక బ్యూటిఫుల్ ఆర్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెన్షియేట్ అండ్ ఇట్స్ ఓన్ పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ప్లేస్. కానీ యూపీలో ఎడ్యుకేషన్ చాలా బాగలేదు, కానీ ఉంది, కానీ విలేజ్లో చాలా బాగలేదు. ఓకే, అస్సలు విలేజ్ లో ఎడ్యుకేషన్ బాగాలేదు యూపీలో. ఓకే, యూపీలో. కానీ హైదరాబాద్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది అండ్ ఆర్ట్ సపోర్టర్స్ ఉన్నాయి. ఓకే, అర్థమైందాం. కానీ అర్థమైంది. విలేజ్లో అందరూకి పర్స్పెక్టివ్ ఉంది కి డాన్స్ ఇస్ ఎందుకు? నాట్ గుడ్. Hmm. వై డాన్స్, వై నాట్ స్టడీ షుడ్ బి దేర్ ఆల్సో. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్స్ చాలా బాగుంది. సో అంటే బిఫోర్ హైదరాబాద్ అక్కడ మీకు డాన్స్ వచ్చు? ఒక్కటే స్టెప్ చేస్తాను ప్రతి డాన్స్లో, ఒక్కటే స్టెప్, సేమ్ స్టెప్ అండ్ ఎక్స్ప్రెషన్ లేదు. ఓకే, ఆ టైంలో నా ఫేస్కి ఎక్స్ప్రెషన్ లేదు, నా డాన్స్ అలాగే చేశాను. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ నా there's no expression, no eye contact with the audience. ఓకే. సో బట్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండింది? ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, పేరెంట్స్కి చెప్పారా నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను? నా పేరెంట్స్ చెప్పలేదా, కానీ హైదరాబాద్కి వచ్చాను తర్వాత నా హిమాని మ్యామ్ నా టాలెంట్ చూసింది. తర్వాత షీ గేవ్ మీ సమ్ డాన్స్ క్లాసెస్. ఓకే, జనరల్లీ యూపీలో చిల్డ్రన్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు మీకు టాలెంట్ ఉంది బట్ అక్కడ ఎడ్యుకేషన్ సరిగా లేదు అండ్ ఆపర్చునిటీస్ సరిగా లేవు అని చెప్పారు కదా. సో అదర్ చిల్డ్రన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు బెటర్, రైట్? సో బేసిక్గా అక్కడ చిల్డ్రన్ లైఫ్ ఎలా ఉంటుంది? అక్కడ చిల్డ్రన్స్ లైఫ్ చాలా బాగలేదు. అందుకే చాలా వర్క్ ఉంది, హోమ్ లైక్ హౌస్ వర్క్, లైక్ వాషింగ్ డిషెస్, క్లీనింగ్ క్లోత్స్, మేకింగ్ ఫుడ్. చిన్న పిల్ల, చిన్న అమ్మాయి లైక్ 5 years 6 years ఆర్ మేకింగ్ ఫుడ్, అండ్ నాట్ ఓన్లీ లైక్ నార్మల్ ఫుడ్, లైక్ డిఫికల్ట్ టాస్క్ అండ్ దే డోంట్ ఈవెన్ గెట్ ఫుడ్ ప్రాపర్లీ. అక్కడ ఎడ్యుకేషన్ లేవు. ఓకే, సో అందరికీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిమిలర్ లైఫ్ ఉంటుంది. సిమిలర్. సో మీది కూడా సేమ్ బిఫోర్? నేను కూడా. ఓకే, ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? నా ఫాదర్ ఒక ఫార్మర్ ఉన్నాడు. ఓకే, ఓన్ ల్యాండ్ ఉండిందా మీకు అక్కడ? ఓన్ ల్యాండ్, అవును. ఓన్ హౌస్? నా గ్రాండ్ మదర్కి ఓన్ ల్యాండ్ ఉంది. ఓకే, ఓన్ హౌసా? ఓకే, మదర్ హౌస్ వైఫ్. 2 brothers ఉన్నారు నీకు, మీరు ఎల్డర్? నేను ఎల్డర్. ఓకే, సో బ్రదర్స్ ఏం చేస్తున్నారు? నా ఒక మిడిల్ చైల్డ్, నా బ్రదర్ ఇప్పుడు ఉన్నాడు స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్లో. నా సెకండ్ బ్రదర్ నా విలేజ్లో ఉన్నాడు. ఓకే, విలేజ్లో మమ్మీ వాళ్ళతో ఉన్నారు. ఓకే, సో ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నేను చూసాను లైక్ మీ ఫాదర్కి హెల్త్ బాగాలేదు, మదర్కి ఏం తెలియదు, మదర్కి కూడా హెల్త్ బాగాలేదు, సో నేనే వర్క్ చేశాను, నేనే ఫుడ్ చేశాను, సో నేను ఫ్యామిలీని అంతా కూడా చూసుకున్నాను అని చెప్పారు కదా, లైక్ మీరు షేర్ చేసుకున్నారు కదా. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఇన్డెప్త్గా ఎక్కడా కూడా మీరు చెప్పలేదు, రైట్? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మీరు ఏం చేశారు, ఫ్యామిలీని మీరు ఎలా లైక్ ప్రొటెక్ట్ చేసుకున్నారు ఆ ఏజ్లో, ఆ చిన్న ఏజ్లో ఏం చేశారు, ఎలా మీరు మనీ ఎర్న్ చేశారు, ఏంటి? సో నేను హైదరాబాద్కి వచ్చాను. 6 months తర్వాత నా ఫాదర్కి పారలైజ్డ్ అయ్యింది. ఓకే, ఆఫ్టర్ హైదరాబాద్ వచ్చాక 6 months లేటర్ నా ఫాదర్కి పారలైజ్డ్ అయ్యింది. ఓకే, హాఫ్ బాడీలో లెఫ్ట్ సైడ్. ఓకే, హాఫ్ బాడీ కంప్లీట్ లెఫ్ట్ సైడ్. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. He can walk and do his work. అప్పుడు I had to go. My mom called me and I couldn't see that actually. So now నా నాన్న కూడా హెల్త్ బాగలేదు, నా అమ్మ కూడా హెల్త్ బాగలేదు. ఆ సమయంలో నేను గార్లెండ్స్ సెల్ చేశాను, గార్లెండ్స్ గజ్జలు. ఆ గార్లెండ్స్ నుంచి నాకు 2 rupees earn చేశాను. ఇన్ హైదరాబాద్ అక్కడ నా విలేజ్లో. ఓకే, ఓకే, నా విలేజ్లో అది ఎర్న్ చేశాను 2 or 5 rupees ఫర్ 1 garland. తర్వాత నా అమ్మ ఆమెని జ్యువెలరీస్ సెల్ చేసింది.
ఓకే గోల్డ్ ఆర్ లైక్ ఓకే ఇయరింగ్స్ ఓకే తన జ్యువెలరీ ఆ మనీ నుంచి ఒక ఒక చిన్న షాప్ ఓపెన్ చేశారు అందరూ, లైక్ నా ఫ్యామిలీ ఓపెన్ చేశారు. గ్రాసరీస్ గ్రాసరీ, యా, ఓకే చాలా చాలా చిన్న. సో అప్పుడు నుంచి కొంచెం నా హోమ్కి జో అవి what do we say, ఫుడ్ food and whatever the recent things are, they got better and I thought ki it's getting better, కొంచెం బెటర్గా అవ్వాలని. తర్వాత నా ఫాదర్ నన్ను పిలిచారు. అదే చెప్పాడు కి భూమిక, ఐ థింక్ యూ షుడ్ గో నౌ, ఓకే ఇంకా మీరు హైదరాబాద్ వెళ్ళండి, ఫాలో యువర్ డ్రీమ్. కానీ నేను అది చెప్పాను, లేదు ఎప్పుడు కూడా కొంచెం నా హెల్ప్ అడిగింది ఉంది. కానీ నా మిడిల్ చైల్డ్, మై బ్రదర్, హీఈస్ హియర్, he said ki sister you go, we'll just take care of. Yeah, finally I came here Hyderabad. మళ్ళీ తర్వాత నేను డాన్స్ లర్న్ చేశాను, బిహేవియర్ కూడా. లైక్ అప్పుడు నేను ఒక రఫ్ గర్ల్ ఉన్నాను. ఓకే రఫ్ లైక్ చాలా రఫ్గా చెప్పాను, ఆన్సర్స్ రూడ్ ఓకే రూడ్ చెప్పాను. లైక్ నాకు నా విలేజ్ లాంగ్వేజ్ ఉంది, సిమిలర్ టు హిందీ, కానీ కొంచెం డిఫరెంట్ స్లాంగ్, కొంచెం కొన్ని వర్డ్స్ వేరేగా ఉన్నాయి. ఇది లైక్ if you say how are you in Telugu, is మీరు ఎలా ఉన్నారు. in my village language like tum kaise ho. So tum is like a very disrespectful word in Hindi. Yeah, we say aap kaise ho. So it was very rude at that time. And yeah, slowly నేను అది చేశాను. అప్డేట్ అయ్యారు అప్డేట్ అలా చేంజ్ అవుతూ బిహేవియర్ని కూడా చేంజ్ చేసుకున్నారు, రైట్? సో బిఫోర్ అమ్మకి హెల్ప్ చేశారు, నాన్నకి హెల్ప్ చేశారు, అక్కడి వరకు స్టోరీ బాగుంది. ఆఫ్టర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత? నాకు తెలియలేదు నా ఇన్కమ్ గురించి. నా బ్రదర్ హిమాని మ్యామ్ తెలుసు, ఎందుకంటే ఇఫ్ ఐ సీ దాట్ నాకు కొంచెం అభిమానం వచ్చింది, అది కోసం నేను చూడలేదు. కానీ నాకు తెలుసు నా హిమాని మ్యామ్ ప్రతి మంత్లో నా పేరెంట్స్కి డబ్బులు పంపిస్తాను. ఓకే, సో లైక్ హిమాని మ్యామ్ వల్ల ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, రైట్? సో మరి థ్యాంక్స్ చెప్పారు ఎప్పుడైనా? మల్టిపుల్ టైమ్స్. ఎలా చూసుకుంటారు నేను మేడం? ఓకే, సో అది ఒక వేరే స్టోరీ ఉంది. ఓకే, అప్పుడు నా విలేజ్లో నేను ఒక విలేజ్ అమ్మాయి ఉంది. ఓకే, నాకు డాన్స్ మరియు లైక్ వర్క్తో నేను డాన్స్ చేశాను. వర్క్తో ఎంజాయ్ చేశాను. అప్పుడు ఒక రోజు ఏమైంది, నా కజిన్ బ్రదర్ మరియు నా హిమాని మ్యామ్ నా విలేజ్కి వచ్చారు. అప్పుడు కూడా నేను సేమ్ చేస్తున్నాను, లైక్ వర్క్ అండ్ డాన్స్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు నా హిమాని మ్యామ్ చాలా ఇంప్రెస్ అయ్యింది. తర్వాత షీ కేమ్ టు మీ మరియు అడిగింది కి మీకు డాన్స్ ఎంత ఇష్టం. నేను అన్నాను కి నాకు డాన్స్ చాలా ఇష్టం. అప్పుడు అడిగింది హిమాని మ్యామ్కి, నువ్వు నాతో హైదరాబాద్కి వస్తావా? నేను చెప్పాను కి నేను ఏమైనా చెప్పలేదు. ఐ లైక్ ఫస్ట్ ఐ గోట్ అ డౌట్ ఇన్ మీ, లైక్ షుడ్ ఐ గో ఆర్ నాట్. కానీ నా హార్ట్ మాత్రమే చెప్పింది కి భూమిక నువ్వు వెళ్ళాలి. Somehow the decision was very big for me. I don't know anyone in Hyderabad. I'm leaving my parents. But my heart said that. And that was the biggest and the best decision in my life. So finally, నేను నా హిమాని మ్యామ్ మరియు నా వికాస్ పి నా కజిన్ బ్రదర్తో హైదరాబాద్కి వచ్చాను. అది నా స్టోరీ. ఓకే, సో హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే డాన్స్ క్లాసెస్కి వెళ్ళడం అలా స్టార్ట్ చేశారా? అంతేనా? ఇక్కడ ఫస్ట్ గురువు ఎవరు? నా ఫస్ట్ గురువు ఒక ఆన్లైన్ టీచర్ ఉంది. ఆన్లైన్ టీచర్ భరతనాట్యం టీచర్.
కానీ ఇంకా ఒక టీచర్ ఉంది హూ టాట్ మీ వెస్టర్న్ డాన్స్ ఆర్ ఫ్రీ స్టైల్. ఓకే. సో అంటే భరతనాట్యం నేర్చుకోమని అంటే లైక్ క్లాసికల్ డాన్స్ నేర్చుకోమని ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు? అయితే లేదంటే ఇది మీ ఓన్ ఐడియానా? నాకు క్లాసికల్ ఇంట్రెస్ట్ ఉంది, నేను క్లాసికల్ నేర్చుకోవాలి. లైక్ అంటే ప్రీవియస్ మీరు యూపీలో ఉన్నప్పుడు మీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్, రైట్? సో క్లాసికల్ అది ఎనీథింగ్ మీకు డాన్స్ అంటే ఓవరాల్గా ఇంట్రెస్ట్, నేర్చుకోవాలి. ఆఫ్టర్ హైదరాబాద్ క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని ఎవరు సజెస్ట్ చేశారు? హిమాని మ్యామ్. నన్ను ఒక శ్రీదేవి మ్యామ్కి ఒక ఇంటర్వ్యూ చూసాను. ఆ ఇంటర్వ్యూ తర్వాత నేను ఒక మూవీ చూసాను శ్రీదేవి మ్యామ్ని. సో ఆ మూవీలో ఐసా చాల్బాజ్ హిందీలో చాల్బాజ్లో ఆమె ఒక తాండవ్ చేసింది. సో ఆ తాండవ్ తర్వాత నేను భరతనాట్యం కోసం చాలా ఇంట్రెస్ట్ అయింది. సో అప్పుడు నుంచి ఇంట్రెస్ట్ అయింది అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. హిమాని మ్యామ్ గేవ్ మీ సమ్ భరతనాట్యం అండ్ క్లాసికల్ క్లాసెస్. ఓకే. సో ఫస్ట్ గురు ఇస్ లైక్ శ్రీదేవి మ్యామ్ అని చెప్పొచ్చు, రైట్? ఆ మూవీ చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో జూనియర్ శ్రీదేవి అని నేమ్ ఫస్ట్ ఎవరు ఇచ్చారు మీకు? ఈ ట్యాగ్ ఎవరు ఇచ్చారు, జూనియర్ శ్రీదేవి లాగా ఉన్నారు మీరు అని చెప్పి? ఓకే, అది నా హిమాని మ్యామ్ కూడా అమ్మ కూడా అది చెప్పింది కి ఒక అక్క ఉంది, ఆ అక్క మీ డాన్స్లో ఒక కమెంట్ చేసింది, అది నువ్వు శ్రీదేవి లాగే, యువర్ ఫేస్ ఇస్ లైక్ శ్రీదేవి మ్యామ్. సో షీ కాల్ మీ జూనియర్ శ్రీదేవి. సిన్స్ దెన్ అందరూ కూడా స్టార్టెడ్ కాలింగ్ మీ. మీరు బిలీవ్ చేస్తున్నారా దాన్ని? మీరు అలా ఎప్పుడైనా అనుకున్నారా? ఫోటో పక్కన పెట్టేసుకొని మీ ఫోటో పక్కన పెట్టుకొని ఓ నేను అలా ఉన్నానా, నేను మేడం లాగా ఉన్నానా, అది ఎప్పుడైనా అలా అనుకున్నారా? లేదు, కానీ నాకు తెలుసు ఇది పార్ట్ కొంచెం మ్యాచ్ ఉంది. ఎస్. ఏమేమి మూవీస్ చూసారు శ్రీదేవి మ్యామ్వి? నేను నగీనా హిందీలో, సద్మా, చాల్పాస్ అండ్ వేరే కూడా ఉన్నాయి. తెలుగులో నేను ఒక షార్ట్ చూసాను, దట్ తెలుసా? డైలాగ్ తెలుసా? నేను ఒక డాన్స్ కూడా చూసాను. చిరంజీవి గారు సార్ ముందు, లైక్ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ దట్ సాంగ్. వెంకటేశ్వర గారు సార్ అండ్ చిరంజీవి గారు సార్. అది సాంగ్ కాదు, ఒక ఈవెంట్, మూవీ లాంచ్ ఈవెంట్. ఓకే. యా. ఏ మూవీ? దట్ మెగా సూపర్ స్టార్ చిరంజీవి మూవీ, హుక్ స్టెప్ సాంగ్. ఓకే. దట్ సందీప్ మాస్టర్ సాంగ్. ఓకే. సో వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ చేశారు అంతే. ఓకే. తెలుగులో మూవీస్ ఏం చూడలేదు అయితే? లేదా, నేను ఒక్క మూవీ చూసాను, అది సాంగ్ ఉంది, నిలువత్తమునులు ఎప్పుడైనా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? సిద్ధార్థ్ గారిది మూవీ. సిద్ధార్థ్. ఓకే. సో తెలుగులో మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్స్ దేర్ ఆర్ సో మెనీ యాక్చువల్లీ. సో మెనీ? యా. ఓకే. ఇన్ తెలుగులోనే సో మెనీ ఉన్నారా? ఓకే. టాప్ 3 చెప్పైతే. టాప్ 3 చిరంజీవి గారు ఫస్ట్, అండ్ రామ్ చరణ్ గారు సెకండ్, అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు కూడా. నలుగురు. ఓకే. టాప్ 3లో నలుగురిని పెట్టేసాం. ఓకే. సో ఇప్పుడు ఈ 4 మెంబర్స్లో మీకు ఒకేసారి ఈ 4 మెంబర్స్తో మూవీ ఆపర్చునిటీ వస్తే ఎవరిది చూస్ చేసుకుంటారు? చిరంజీవి గారు సార్. ఎందుకు? ముగ్గురు కూడా ఫేవరెట్ కదా. యా, వై చిరంజీవి గారు? కానీ అతను శ్రీదేవి మ్యామ్తో వర్క్ చేశాడు. ఓకే, అది ద మెయిన్ రీజన్. ఓకే. శ్రీదేవి గారు అప్పుడు మూవీ చేశారు, ఇప్పుడు జూనియర్ శ్రీదేవి గారు కూడా చిరంజీవి గారితో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఓకే. స్టోరీ ఎలా ఉండాలి? స్టోరీ కూడా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ స్టోరీ ఉండాలి? వేరే ఉంది, అది ఓకే, కానీ వేరే ఓకే, లైక్ స్పెషల్లీ సంథింగ్ మైథలాజికల్ లో చిరంజీవి గారు హీరోగా ఉండాలి, మా జూనియర్ శ్రీదేవి గారు హీరోయిన్ గా ఉండాలి. అంతేనా? అంతే ఫిక్స్. అంతే. ఓకే. మరి
చిరంజీవి గారితో మూవీ ఆపర్చునిటీ రావాలి అంటే మరి ఆయన మూవీ నుండి డైలాగ్ చెప్పాలి కదా. నాకు ఒక డైలాగ్ తెలుసు. ఓకే ఓకే, సో డూ యూ వాంట్ మీ టు సే ఇన్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్? ఎస్. ఓకే, లైక్ మొక్కదాని వీరశంకర్ రెడ్డి వీరశంకర్ ఇంద్ర డైలాగ్. ఓకే, అదే డైలాగ్ నేను రిపీట్ చేయనా? ఓకే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. దిస్ ఇస్ ద డైలాగ్. ఓకే, పీకే కోస్తా. వీరశంకర్ రెడ్డి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి? ఓకే, రాద్ర విల్ గో విత్ యాంగ్రీ బికాజ్ Angry, ఒరిజినల్ కూడా యాంగ్రీ ఉంది. వీరశంకర్ రెడ్డి ఉంది నా? ఓకే ఓకే, మీకు వీరశంకర్ రెడ్డి కంఫర్టబుల్ లేకపోతే మీకు ఎవరైనా కోపం ఉంటే వాళ్ళ నేమ్ పెట్టేసే అక్కడ సరిపోతుంది. కోపం లేదు. మొత్తం క్యూట్నెస్ ఉంది. ఓకే, ముఖ్య కదా అని పీకేస్తే పీకేకి వస్తా. ప్రాక్టీస్. ఇప్పుడు ఓకే, టేక్. వీరశంకర్ రెడ్డి. ఓకే ఆయన చెప్తున్నావా? ఓకే, యాక్షన్. యాక్షన్ షుడ్ ఐ టెల్ టు యూ? ఎవరికి కెమెరాలో? ఓకే ఓకే, I'll give action. Wait. He's turning like this now. ఓకే, ఇంత పర్ఫెక్షన్ నేను చూడలేదు అందులో డైలాగ్ లో. ఓకే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీకే కోస్తా. సూపర్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ విల్ డూ ఫనీ. ఫనీ. ఓకే, డన్. ఓకే ఓకే ఓకే, యా గో. ఓకే, వీరశంకర రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీకేకి వస్తా. ఓకే, కరుణ. కరుణ. ఓకే, that doesn't suit also like you. Okay, we'll say it, but okay. వీరశంకర రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తా. కరుణ. కరుణ. ఇది అది కరుణేనా? suit లేదు. Like I'll cut your head. Okay. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఇస్తాను. అండ్ రొమాంటిక్. Romantic? Okay. రే వీరశంకర్ రెడ్డి డైలాగ్ వస్తాడు ఇప్పుడు. వీరశంకర్ రెడ్డి. Okay. అజయ్ వీరశంకర్ రెడ్డి. Okay. వీరశంకర రెడ్డి మొక్క కదా అని పీకేస్తే పీకకు వస్తా. ఓకే, సో ఇన్ని రకాలుగా చెప్పొచ్చు అయితే ఈ డైలాగ్ని. ఓకే, నిజంగానే ఈ ఐస్ మాత్రం శ్రీదేవి గారిలానే ఉన్నాయి కదా. ధన్యవాదాలు. అయ్యో, ఈ అన్ని ఇంటర్వ్యూస్ లో ఈ డైలాగ్ చెప్పగానే ధన్యవాదాలు. ఇది మాత్రం ప్రాపర్ తెలుగులో నేర్చుకుంది. ఓకే, తెలుగులో ఫస్ట్ డైలాగ్స్ ఏం నేర్చుకున్నారు మీరు? నాకు 2 డైలాగ్స్ ఉన్నాయి. ఒక ద ఫస్ట్ వన్ ఇస్ నాకు తెలుగు రాదు. ఓకే, నా ఫస్ట్ తెలుగు డైలాగ్ ఓన్లీ. నేర్పించారు? లైక్ గ్రాసరీస్ లో నేను వెళ్ళాను, ఆర్ షాప్ లో, ఆర్ ఎనీ ఈవెంట్. ఎవరితో? నా ఫ్యామిలీతో, ఆర్ నా బ్రదర్ తో, లైక్ దట్. ఓకే, అండ్ దెన్ సెకండ్ ఐ లెర్న్డ్ వి హావ్ టు సే ధన్యవాదాలు when someone praises you, like ధన్యవాదాలు. ఓకే, సో ఫస్ట్ అయితే నాకు తెలుగు రాదు. తెలుగు ఇది కొంచెం కాదు. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఎలా నేర్చుకున్నారు మరి తెలుగు? నేను త్రిలోక మ్యామ్తో తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా. ఎన్ని మంత్స్ నుండి నేర్చుకుంటున్నారు? 3 months. 3 months నుండి ఆల్మోస్ట్ 50% వచ్చేసింది. ఆల్మోస్ట్. బాగుందా తెలుగు? బాగుంది. నాకు తెలుగు చాలా నచ్చింది. ఎందుకు? నాకు తెలియలేదు కానీ అది ఫీలింగ్ ఉంది. నాకు హ్యావ్ టు లెర్న్. కానీ ఒక రీజన్ ఉంది, లైక్ మూవీస్లో ఇఫ్ ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ మూవీస్, సో ఐ హ్యావ్ టు నో తెలుగు. ఓకే, సో తెలుగు మూవీస్ చేస్తున్నారా మరి ప్రజెంట్? నేను 2 మూవీస్ సైన్ చేశాను, కానీ ఒక్కటే కేవలం ఎప్పుడు చేస్తున్నాను. పాజ్ ఉంది కానీ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, మెయిన్ లీడా? సెకండ్ లీడ్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలీజ్? నాకు తెలియలేదు ఫైనల్ డేట్. తెలియలేదా? బాగుందా? షూట్ బాగుందా? షూట్ బాగుంది. నచ్చిందా? నచ్చింది.
డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా రీల్స్కి ఇక్కడ ఈ షూట్కి మూవీ షూట్కి ఏది టఫ్ అనిపించింది? ఓకే, మూవీ షూట్లో మరియు రీల్ షూట్లో చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఓకే, మూవీ షూట్లో డిఫరెంట్ యాంగిల్స్ నుంచి షార్ట్ దే టేక్ షార్ట్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. కానీ రీల్లో ట్రైపాడ్లో ఫోన్ పెట్టు, ట్రైపాడ్లో ఫోన్ పెట్టు, కెమెరా నొక్కు, ఎక్స్ప్రెషన్స్ పెట్టు, అంతే. అది కానీ లైక్ ఇన్ రీల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకేనా, like dance is not well, you can like post it, it's not that matters. Kani movies lo the scene should be very perfect. ఓకే, షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? స్టార్ట్ లేదా, అందుకే ఒక పాజ్ ఉంది. ఓకే, మరి మూవీ కోసం మీరు పర్సనల్గా ఏమైనా వర్క్ చేస్తున్నారా? అంటే లైక్ డైలాగ్స్ నేర్చుకోవడం ఆర్ ఇంకా తెలుగు మీద ప్రాక్టీస్ చేయడం లేదా ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేయడం అలా ఏమైనా వర్క్ చేసుకుంటున్నారా పర్సనల్గా నేను చేస్తాను. ఓకే, సో రీల్స్, మూవీస్, స్టడీస్ అండ్ ఫ్యామిలీ లైఫ్, రైట్? సో ఇన్ని ఉన్నాయి కదా, వీటన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇంత చిన్న ఏజ్లో? 14 రైట్? అక్టోబర్లో 14 టర్న్ చేస్తాను. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ? అది చాలా సింపుల్ ఉంది. చాలా సింపుల్. మా తెలుగు ఆడియన్స్ కి ఈ వర్క్స్ అన్ని మేనేజ్ చేయడం కష్టంగా ఉందంటారు కదా, సో వాళ్ళ కోసం మీరు ఈ చిన్న ఏజ్ లో ఎలా సెగ్రిగేట్ చేశారు, ఎలా మేనేజ్ చేస్తున్నారో ఒకసారి చెప్పండి. ఓకే, సో మార్నింగ్లో నేను 7 or 6కి లేచాను. తర్వాత నేను డాన్స్ ప్రాక్టీస్ లైక్ భరతనాట్యం ఎక్సర్సైజ్ అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. తర్వాత 9:20 నుంచి నా స్కూల్ ఉంది. 1:30 వరకు స్కూల్ ఎండ్ అయ్యింది. తర్వాత ఐల్ గో టు మై మ్యామ్, మామ్, మై సిస్టర్, టు మై ఫ్యామిలీ జస్ట్ టు రిలాక్స్ అండ్ టాక్ అండ్ దెన్ ఐల్ ఈట్ మై ఫుడ్. తర్వాత ఒకటే రీల్ ఉంది, ఆ రీల్ కోసం నేను ప్రాక్టీస్ చేస్తాను, తర్వాత షూట్ చేస్తాను. ఏదైనా ఇఫ్ దిస్ నో షూట్ నా then I'll study or do any craft drawing or like bathroom singing. అలా. ఓకే, సో ఏ టైంకి పడుకుంటారు? బాత్ టైంలో. ఓకే, సో ఇలా మేనేజ్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈజీగా ఉంది. ఈజీగా ఉంది చాలా. See, you don't have to do everything in one day only. Like 8 hours of Telugu practice, 4 hours of dance practice. If you do every day little also, it will improve. It's not like I give my whole day in my work. ఓకే, సో ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో 1.6 million ఉన్నారు, రైట్? అవును. యూట్యూబ్లో 1.2 million, 1 million, రైట్? యూట్యూబ్ కన్ఫర్మ్ లేదు. లేదా అసలు తెలుసా మీకు మీ పేజ్కి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎంత రీచ్ వెళ్తుంది, ఎంతమంది ఆడియన్స్ మిమ్మల్ని చూస్తున్నారు అనేది తెలుసా? ఫాలోవర్స్ నాకు తెలుసు. ఓకే, మీ అకౌంట్స్ అన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? నా బ్రదర్. పోస్టింగ్ అంతా కూడా వాళ్ళేనా? అంతా కూడా. ఓకే, ఎడిటింగ్ అంతా కూడా Editing కంప్లీట్ కూడా. సెపరేట్ టీమ్ ఉన్నట్టున్నారు కదా మీకు? అవును. సో టోటల్ గా ఎంత మంది వర్క్ చేస్తున్నారు భూమిక కోసం? నా మ్యామ్ హిమాని మ్యామ్, నా ప్రాంశు భయ్య, నా వికాస్ భయ్య అండ్ కొన్ని రోజులు నా సిస్టర్. Like if they in reel she has to act na, she'll come, but I have to convince her a lot. Like please come. Kani na sister na video kosam or OG editor. ఓకే, కానీ నా సిస్టర్ ఖుషి దీది, her name is ఖుషి, ఆమె నా వీడియోని ఓజీ ఎడిటర్ ఉందండి. సో ఇన్ స్టార్టింగ్ షీ యూస్ టు ఎడిట్ మై వీడియోస్. ఓకే, You'll see that this way simple. On one side is my dance, on second side is the text. ఓకే, సో ఇంతమంది భూమిక కోసం వర్క్ చేస్తున్నారు, రైట్? సో మరి ఇదంతా కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా, సో నీకు అంటే ఈ వర్క్ ఇదంతా కాకుండా అలగడం, కోపం రావడం, ఇరిటేట్ రావడం అలా కూడా ఉన్నాయా? భూమికలో వన్ సైడ్ యాంగిల్ అంతా క్యూట్నెస్ ఉంది, ఇంకో సైడ్ యాంగిల్స్ కూడా ఉంటాయి కదా, సో భూమికకి కోపం ఎక్కువనా ఏంటి? మరి భూమిక గురించి చెప్పు నాకు. ఓకేనా? See, it's a human nature. కోపం వచ్చింది, ఇరిటేషన్ ఆర్ యాంగర్, సేమ్ థింగ్. కానీ వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్.
Of course, and if I'm not able to do any dance now, I'll get irritated or angry. Why I'm not able to do it? Sometimes I get, but I tell to myself, Bhumika, control chahi. అది చాలా easy. If you will be calm, you will be do it better. Yeah. ఓకే, అలా మేనేజ్ చేస్తున్నారు. Hmm. ఓకే, సో ఇదంతా కూడా వన్ సైడ్ అయితే భూమిక రీల్ గురించి అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ గురించి, సోషల్ మీడియా, తన ఫ్యామిలీ గురించి, తన టాలెంట్ గురించి ఇంతవరకు కష్టపడుతున్నారు. సో ఇండస్ట్రీ వైజ్కి వస్తే మీకు సపోర్ట్గా సందీప్ మాస్టర్ అండ్ హిస్ వైఫ్ కూడా మీకు సపోర్ట్ చేశారు, రైట్? సో మీరు మేడం బర్త్డే రోజున ఒక సర్ప్రైజింగ్ సాంగ్ కూడా చేశారు. ఆ సాంగ్ ఆల్మోస్ట్ 25 million కదా. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని నుండి మళ్ళీ మీకు స్టేజ్ పర్ఫార్మెన్స్, డైరెక్ట్గా మెయిన్ లీడ్ గిరగిరా సాంగ్ రావడం, ఛాంపియన్ మూవీ ప్రమోషన్, రైట్? సో ఆ స్టేజ్ మీద రామ్ చరణ్ గారు ఎదురుగా పర్ఫామ్ చేశారు, రైట్? సో అది ఇంకా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, రైట్? సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా అనిపిస్తుంది? ఆ టైంలో గిరగిర డాన్స్లో నేను చాలా ఫోకస్గా ఉన్నాను. కానీ ఆ ఫోకస్లో కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. రామ్ చరణ్ గారు ఎక్కడ ఉన్నారు? డాన్స్ in between of dance na, if I'm dancing na, for example, I'll tell you my expression how they were. For example, gira I'm looking for him, where is he? But in dance also I did not see him. Okay, Because there's movements also, I have to give expressions also, how to find. But dance tarvata nenu ataniki chusanu. ఓకే, కలిసారా? మాట్లాడలేదా? బాడీ గార్డ్స్ ఉన్నాయి. బాడీ గార్డ్స్ ఉన్నారా? అయ్యో, మరి నెక్స్ట్ కలుద్దాం అనుకుంటున్నారా ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే? ఏం చెప్తారు ఫస్ట్ చూడగానే? ఏం చెప్తారు? ధన్యవాదములు అని చెప్తారా? ధన్యవాదాలు ఎందుకు? మరి అది ఏం చెప్తారు? ఫస్ట్ ఐ విల్ సే లైక్ మీరు చాలా బాగా యాక్టర్గా ఉన్నాడు అండ్ చాలా బాగా డాన్స్ చేశాడు దట్ నాటు సాంగ్లో ఎనర్జెటిక్ డాన్స్. మరియు మీ ఫాదర్ ఎలా ఉన్నారు? మీ ఫాదర్ ఎలా ఉన్నారు? ఓకే, సో ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతావు. ఓకే, సో భూమిక డాన్స్ గురించి అందరికీ తెలుసు. గిరగిర అయితే చాలా ట్రెండ్ అయింది. మూవీ కంటే ఎక్కువ మీ సాంగ్, మీరు చేసిన డాన్స్ చాలా ట్రెండ్ అయింది అని చెప్పొచ్చు, రైట్? సో నాకు భూమికలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూడాలని ఉంది. భూమిక ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. శ్రీదేవి గారి ఎక్స్ప్రెషన్స్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, రైట్? సో అలా జూనియర్ శ్రీదేవి గారికి కూడా ఎక్స్ప్రెషన్స్కి ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కావాలి నా ఇంటర్వ్యూలో, ఓకేనా? ఏదైనా సాంగ్ పాడుతూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా, లేదంటే నార్మల్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా నాకు తెలియదు, బట్ నాకు ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఓకే, నా ఓన్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అది ఒక హిందీ సాంగ్, పియూ బోలే బై శ్రేయా ఘోషాల్ మ్యామ్, and it goes like this. Okay. एक नदी से मैंने पूछा इटला के जल्दी कहाँ, दूर तेरे पी का घर है बल खा के जल्दी कहाँ. थोड़ा वो घबराई, थोड़ा सा शर्माई, उछली यहाँ से वहाँ. सागर से मिलने का उसका तो सपना था, मेरे ही तरह पिया बोले क्या ये बोले जानू ना. క్యూట్. సో ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారా మీరు? కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు అలవాటు అయిపోయిందా? కొన్ని రోజులు లైక్ 5 days తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తాను, 2 days తర్వాత ప్రాక్టీస్ చేశాను. ఓకే, సో మీకు అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం? డాన్స్ లైక్ ఎక్స్ప్రెషన్స్తో కూడినవా, లేదంటే డాన్స్ ఎక్కువగా ఉండడమా, ఎలా ఏ టైప్ ఆఫ్ ఇష్టం? Most of the time I like melodious songs. Melody songs, okay. Yeah, like how I sang this one na, that one was tere bina nilvaddam nil eppudaina chaala nachindi. ఒక తెలుగు సాంగ్ పాడవా ప్లీజ్? Okay, it's this one only, Bhayapadatu from the song. Okay, can you sing the male version? నేనా? నేను పాడితే ఆడియన్స్ ఉరుకుతారు. ఓకే, I'll just remember the lyrics. ఈ ఇంటర్వ్యూకి నీ వరకే పెట్టుకుందాం, ఓకేనా? నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. I sing my own song. Sinniya sinni kanniya. Okay, let's start.
ఓకే. సిన్నయ్య సిన్ని కన్నయ్య చూడకుంటా పోతున్న వెన్నయ్య, నా అందము చూసి నీకు మద్దిపోయినట్టు ఉన్నాడే ఎన్నయ్య. బావయ్య సిన్ని బావయ్య అంద చందలు ఉంటే నీకయ్యా, నీ ఎంట పాడుతుంది బావయ్య నన్ను పంటించుకోవు ఎన్నయ్య. సిన్నయ్య సిన్ని కన్నయ్య, సిన్నయ్య సిన్ని కన్నయ్య చూడకుంటా పోతున్న వెన్నయ్య, నా అందము చూసి నీకు మద్దిపోయినట్టు ఉన్నాడే ఎన్నయ్య. ఓకే, ఇది ఫోక్ సాంగ్ కదా? నా సాంగ్. ఓకే, ఎప్పుడు రిలీజ్ అయిందా? వాట్స్ కాల్డ్ టుమారో ఇన్ తెలుగు? రేపు. రేపు నా డాన్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే, రేపు రిలీజా? రేపు రిలీజ్. ఓకే, చాలా excited గా ప్రమోషన్ కూడా ఉన్నాను. చేసుకుంటుంది, ప్రమోషన్ కూడా చేసేస్తుంది ఇందులోనే. రేపు సిన్ని కన్నయ్య కదా? సిన్నయ్య సిన్ని కన్నయ్య, సిన్నయ్య సిన్ని కన్నయ్య సాంగ్ రిలీజ్ అవుతుంది. భూమికది ఫస్ట్ ఫోక్ సాంగ్, ఫస్ట్ ఫోక్ సాంగ్ యాజ్ అ లీడ్. ఓకే, Yeah. సో ఆల్రెడీ మీరు ఆటలో పర్ఫామ్ చేశారు కదా ప్రీవియస్? ఆటలో ఒక స్పెషల్ పర్ఫామ్ చేశాను, కానీ నేను కంటెస్టెంట్ నాకు చేయలేదు. యాజ్ అ కంటెస్టెంట్ ఓన్లీ చేయలేదు. స్పెషల్ పర్ఫార్మెన్స్. స్పెషల్ పర్ఫార్మెన్స్ శ్రీదేవి మ్యామ్ కోసం ట్రిబ్యూట్ ఉంది. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగా. నిహారిక మ్యామ్ అండ్ వేరే జడ్జెస్ చాలా కాంప్లిమెంట్ చేశారు. నిహారిక మ్యామ్ అది చెప్పింది, కమ్ టు మై టీమ్, ఐ విల్ టేక్ యూ. ద ట్రిబ్యూట్ తర్వాత లేదు, నేను హుక్ స్టెప్ చేశాను మరియు గిరిగిర చేశాను, ఆ తర్వాత అది చెప్పింది. ఓకే, సో మరి మాట్లాడారా? ఏమన్నారు మరి? రమ్మన్నారు కదా, ఇంట్రెస్ట్ ఉందా? లైక్ ఆటలో? అవును, వెళ్తారా? గెట్ ఛాన్స్ ఆఫ్ కోర్స్ ఐ విల్ గో. ఓకే, ఒకవేళ డీలో వస్తే? డి ఆఫ్ కోర్స్ చూస్తారా? లైక్ ఏదైనా ప్లాట్ఫామ్లో నేను వెళ్తాను. ఓకే, సో ఇప్పటి వరకు భూమిక ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశారు? నాకు కౌంట్ లేదు. లేదు, చాలా. 100? నో మోర్ దెన్ 100. ఓకే, సో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఆల్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ని తీసుకుంటే ఏది బెస్ట్, మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఉంది, సాటిస్ఫై అయింది? ఓకే, నా మోస్ట్ సాటిస్ఫైడ్ లైక్ స్టేజ్ వాస్ దట్ చిరంజీవి గారు ముందు నేను వైట్ డ్రెస్లో అండ్ గిరగిర. ఓకే, సో రెండు. ఈ 2 మీకు అంటే లైక్ బాలీవుడ్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది కదా, రైట్? హిందీ వచ్చు, అక్కడ ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒకవేళ ఆపర్చునిటీ ఇంతకుముందు వచ్చిందా? ఇప్పుడు వస్తే వెళ్తారా? లేదు. లేదు, రాలేదు. దిస్ మీన్ వస్తలేదు మీన్స్ రాలేదు. ఈ బాలీవుడ్లో ఆపర్చునిటీ రాలేదు, అంతేనా మీనింగ్? ఒకవేళ ఇఫ్ వస్తే తెలుగుని వదిలేస్తారా? తెలుగు నా ఫేవరెట్ ఇండస్ట్రీ ఉంది. ఓకే, టాలీవుడ్ వదలరు, ఫిక్స్డ్. ఇఫ్ ఐ గెట్ ఆఫ్ కోర్స్ ఐల్ ట్రై. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ మైథలాజికల్. ఐ లవ్ మైథలాజికల్ మూవీస్. ఓకే, సో క్లాసికల్లో లైక్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మళ్ళీ, లైక్ ఎక్స్ప్రెషన్స్, డాన్స్ అలా కదా. సో మీకు అంటే ఈ మైథలాజికల్కి సంబంధించింది ఎక్కువగా ఇష్టమా? అందులో మీరు ఇంతకుముందు ప్రీవియస్ నార్మల్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు కదా, లైక్ మహాకాళి, శివ, లార్డ్ శివ ప్లస్ హనుమాన్ అండ్ యువర్ ఫేవరెట్ గాడ్ ఈజ్ కృష్ణ, రైట్? ఎందుకు అంటే ఇలా ఒక 4 to 5 మెంబర్స్ని ఇలా ఫేవరెట్ అని పెట్టుకున్నారు, బట్ వై? ఎనీ రీజన్ బిహైండ్ దట్? కృష్ణ గురించి చాలా లైక్ సపోర్టివ్ గాడ్. ఐ మీన్ అన్ని గాడ్ సపోర్టివ్ ఉన్నాయి, కానీ ఒక డిఫరెంట్ వేరే ఫీలింగ్ ఉంది. దట్ కనెక్షన్ ఇస్ డిఫరెంట్ విత్ లార్డ్ కృష్ణ. ఓకే, సో వెన్ ఎవర్ ఐ డూ కృష్ణ డాన్స్నా ఆల్మోస్ట్ ఎవ్రీ పర్ఫార్మెన్స్లో నేను క్రై చేశాను. ఓకే, వై? ఎందుకు? ఐ డోంట్ నో, ఐ ఫీల్ మోర్ ఎమోషనల్ వెన్ ఐ డూ కృష్ణ. ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. ఎందుకు? కానీ నాకు తెలుసు లైక్ కృష్ణ గురించి, హౌ హీ యాక్ట్స్. బికాస్ సి ఇన్ డాన్స్లో ఇఫ్ యూ యాక్ట్, if you adapt the character now, you feel it, and when you feel it, you actually get connected to the character. So that is why sometimes there are the videos where you get goosebumps, right? అవును. అందుకే కానీ ఆ పర్ఫార్మర్ అది అలాగే సేమ్ ఫీలింగ్, సేమ్ క్యారెక్టర్ కోసం ఫీల్ చేసింది.
if the performer feels as the character, if he is in the character na, so the same feeling will goes to the audience heart kuda. So that is why you get goosebumps sometimes. Okay, now where were we? About Krishna. So this is about Krishna. Mahakali is a feminine energy. Okay, so feminine energy, I think Mahakali and Durga and Vere goddess the most powerful ఉన్నాయి. అందుకే ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక రోజు మహాకాళి చాలా రౌద్రంలో ఉన్నాయి. ఓకే, ఆ టైంలో శివ హీ లేడ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ దెన్ Mahakali kept his foot on his stomach. So imagine, even Mahashiv, the most powerful god, he's lying under the feet of Mahakali. So who is more powerful looking here? ఆమె కోపం తగ్గాలి అని అంటే అలా చెయ్యాలి అని చెప్పి. So chala powerful feminine energy. So whenever I do Durga or Kali dance na, I imagine that full character, how she acts, how she take out her tongue. So ade laga. And Hanuman Dev, he's like different, like more masculine energy. Plus why I like him is he's down to earth, like he respects his guru. Okay, respects his guru even though he has chala power unnai. Even with that he is very grounded and respects everyone. He shows himself very down to earth and small. But ఓకే, and do you know that Hanumanji is the part of Shiva? And what else for the gods? Durga, Ma Kali kuda same. Yeah. అలా ఇష్టం. ఓకే, సో జనరల్లీ మహాభారతంలో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రైట్? సో మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి మహాభారతంలో? రెండు ఉన్నాయి. ఓకే, Krishna of course because he is a god, so I cannot judge him. So as a కృష్ణ human, కాకుండా yeah, that I'm only telling. Ki Draupadi and Abhimanyu. అభిమన్యు. అభిమన్యు అందుకు ఆ టైంలో అతను 16 years ఉన్నాడు. ఓకే, ఆ ఏజ్లో చాలా బ్రేవ్గా ఉన్నాడు. దట్ హీ జంప్డ్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ Kauravas or Pandavas. I think it's Kauravas. So he jumped into the battlefield and then everyone killed him. He fought till the life ended. Okay, and it was written in his life that he will die at 16. Plus Draupadi. So Draupadi is like a very strong and feminine energy. The fire in her eyes I saw. That feeling that made me fan of her, Draupadi. ఓకే, సో అలా ఇష్టం. ఎక్కువగా ఫాలో అవుతుంటారా స్టోరీస్ అన్నీ కూడా? లైక్ డాన్స్ కోసమా ఇంట్రెస్టా, లేదంటే స్టోరీస్లో లైక్ మైథలాజికల్ స్టోరీస్లో ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు టైం లేదు. కానీ కొన్ని రోజులు నేను మహాభారత్, నాకు ఒక భగవద్గీత ఉంది, ఓకే, స్మాల్ బుక్ ఉంది. నేను చాలా చిన్నగా ఉన్నాను, దట్ ఐమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దట్ టెల్లింగ్. సో ఐమ్ వెయిటింగ్ టు గ్రో అప్ అండ్ దెన్ రీడ్ ఇట్ అగైన్. ఓకే, పెద్ద అయ్యాక మళ్ళీ చదువుదాం అనుకున్నా. బట్ మీకు డాన్స్ లో ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుందా? చాలా ఈజీగా ఉంది కదా. కానీ భగవద్గీత క్యారెక్టర్స్ గురించి మరియు పావ గురించి లేదు, అది లైఫ్ గురించి. సో ఇట్స్ డిఫరెంట్ ఇన్ డాన్స్ అండ్ రియల్ లైఫ్. సో భూమిక కర్మని బిలీవ్ చేస్తారా? అవును. బట్ వై? అంటే ఏంటి రీజన్స్ ఏంటి, ఎందుకు బిలీవ్ చేస్తారు? కర్మ అనేది ఉంది అని ఎలా నమ్ముతున్నారు ఇంత చిన్న ఏజ్లో? Okay, why I believe is there's a mythological story of Rama and Krishna. Okay, so Rama came before Krishna. Anduke. So he killed Bali or Sugriv. I don't know the proper name. Kani killed one of them. Okay, and he saved one of. They were two brothers, Bali and Sugriv. They were enemies of both each other. Okay. So he killed with his arrow one of them. Then this whole Ramayana going on, and then tarvata atanu oka new form తీసుకోడు. He took Krishna avatar, and when he was dying na, why he died, do you know? The archer or the shikari, you can say,
he was one of the brothers Brothers. who killed Krishna. కృష్ణ. So this even God cannot save himself from karma. That is why I believe. ఓకే. Yeah. సో భూమిక ఎక్కువ లక్ని నమ్ముతుందా లేదంటే హార్డ్ వర్క్ని నమ్ముతుందా లేదా బోత్? It's both actually. బోత్ నా అనేది luck ఆప్షన్ చాలా ఇవ్వట్లేదు. బాగుంది. లక్ చాలా చాలా బాగుంది. బాగుంది. సో లక్ వల్లే భూమిక ఈరోజు ఇక్కడ ఉన్నారా ఐదర్ హార్డ్ వర్క్ వల్ల ఉన్నారా? Do you know why the luck comes? Okay. See, you know karma. Okay. Yes. When you do something from your heart, you give hard work. Okay. What does karma has to do? Okay. I'll tell you very practical thing in karma. Someone told you ki don't touch the fire, otherwise you will get burned. But what you will do? As you do, you will get the same thing. Okay. You touched it and then you got burned. You said, why did I got burned? Because you touched it. Right? So what you do, the karma chooses the future. Okay, if I keep sitting here and wasting my time all day and being lazy, I'm not doing work, what will be the result? జీరో. Zero. If I do my hard work, if I do my study, my dance, Bharatanatyam practice, what will be the result? Very high. This is karma. And of course, there's one more type of karma, that you should not make someone feel sad. You should not destroy someone's life. That's what karma says. If you destroy someone's life, like how it happened with Krishna. He killed someone, he also got killed. That's how it works. ఓకే. సో భూమిక వర్షన్లో లవ్ అంటే ఏంటి? ఇష్టం, లవ్. I would not like to answer this question. నో. Yeah. వై? నేను చాలా చిన్నగా ఉన్నాను. లవ్ మీన్స్ ఓన్లీ ఆ లవ్ అనే కాదు, మదర్స్ లవ్ ఉంది, ఫ్రెండ్స్ లవ్ Okay. ఉంది. వాట్ యు మీన్ బై లవ్? Okay. అలా లవ్ Okay, okay. డిస్క్రైబ్ చేస్తారు. Have you seen like first I'll ask you, what is love for you? ఐ డోంట్ నో. స్టిల్ ఐఎమ్ సర్చింగ్. No, not that love. Seriously, still I'm searching. See, I don't know the exactly answers. Trust me, still I'm searching. Okay, What is the exactly meaning of love? Please tell me. okay, I'll tell you. Love is something when someone is with you all the time. Okay, the person scolds you, the person beats you because for your good only. Okay, now the person can also die for you who loves you, and love cannot just created in just 2 days or 3 days or like 1 minute, but just seeing and talking to them you get love. It's not like that. You spend time for years with them. That bond becomes the love. If you cry for someone when they're in pain, that is love. Okay. Good answer. Okay, friends ఉన్నారా? కొన్ని కొంతమంది. సో ఇక్కడ యూపీ, ఇక్కడ కూడా అండ్ ఆల్సో నా అక్కడ విలేజ్లో. ఓకే. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ ఫ్రెండ్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు అనిక మరియు పవిక. అనిక మరియు పవిక. బోత్ కేకే. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్ స్కూల్ ఫ్రెండ్స్? స్కూల్ ఫ్రెండ్స్. ఓకే. ఆఫ్లైన్ స్కూల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఐ లాస్ట్ మై ఫోన్స్, ఐ లాస్ట్ దే కాంటాక్ట్ ఆల్సో. అయ్యయ్యో, ఎలా? I just lost it because I keep losing things so much, but now it reduced because I focus on way to keep it safe. ఓకే. నాకు ఏదైనా ఒక ఎమోషనల్ డైలాగ్ కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూవీ షూట్ జరుగుతుంది అనుకుందాం. ఓకే. సో ఈ మూవీ షూట్లో మీది ఎమోషనల్ డైలాగ్ ఉంది, మీ ఐస్ నుండి వాటర్ రావాలి. ఓకేనా? సో నాకు అలాంటి ఒక డైలాగ్ కావాలి ఇప్పుడు భూమిక నుండి. ఓకేనా? ఇప్పటివరకు నార్మల్ సాంగ్స్కి ఎక్స్ప్రెషన్స్ అలా చూసాం కదా. సో ఇప్పుడు ఇది మీకు టెస్ట్ అనుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోండి. ఓకే. సో నాకు ఒక ఎమోషనల్ డైలాగ్ కావాలి, చేయగలరా? Okay, yeah. ఓకే. Do you have any dialogue? ఇన్ తెలుగు? తెలుగు ఆర్ హిందీ, ఎనీథింగ్ ఈస్ ఫైన్. Okay. ఐ వాంట్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. अभिनेत्री ओ अभिनेत्री अभिनय नेत्री नट गायत्री It will take 1 to 2 minutes. It's okay. మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. Is it enough? ఓకే. Okay, done? Okay. Please, मुझे भी आने दो अपने साथ. मैं तुम्हारे पे नहीं रह सकती हूँ. बस एक बार सुन लो ना, एक बार. देखो, मैं बताती हूँ. हम दोनों साथ में चलेंगे.
सब कुछ सेट हो जाएगा प्लीज। एक बार सुन लो ना, तुम्हारे पैर पड़ती हूँ, तुम्हारे पैर पड़ती हूँ मैं। Are you crying? నో, Okay. అంటే నిన్ను బాధ పెట్టానని నేను ఫీల్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు ఓకే కదా? Okay. Yeah. ఆల్ గుడ్. Yeah. ఓకే, యూపీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అబ్బా ఎందుకు ఇలా ఉన్నాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎందుకు ఉన్నాను, కొంచెం సపోర్ట్, కొంచెం అమౌంట్ అలా ఉండుంటే ఇంకా లైఫ్ బాగుండేదేమో అని ఎప్పుడైనా థింక్ చేసావా? యూపీలో ప్రీవియస్ హైదరాబాద్ ఛాన్స్ వచ్చే కంటే ముందు, హిమామి మ్యామ్ పరిచయం అయ్యే కంటే ముందు, సో ఎప్పుడైనా కొంచెం సపోర్ట్ ఉంటే బాగుండు, డాన్స్ ఆర్ కెరియర్ ఏదైనా? Okay, I'll tell you one thing. Village lo, they don't even think about your career. Yeah. You know what is the target? Marriage cheyi and set up your house and work in home. ఓకే, ఏ ఏజ్లో మ్యారేజ్ చేస్తారు జనరల్లీ అక్కడ? జనరలీ ఈ టైంలో కొంచెం బెటర్గా అవ్వాలని అని, కానీ ప్రీవియస్లో లైక్ నాకు ఒక ఆంటీ ఉన్నాయి, సో షీ మ్యారీడ్ అట్ లైక్ 14 or 15. ఓకే, కానీ ఇప్పుడు కొంచెం బెటర్ కావాలని లైక్ 21, 20s లైక్ దట్. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్, కొంచెం బెటర్. బట్ 21, 22 కూడా కరెక్ట్ టైం. లైక్ ఇట్స్ దేర్ విష్. ఓకే, సో వాట్ ఐల్ టెల్ యూ, ఇన్ విలేజ్ చిన్న పిల్ల దే థింక్ అబౌట్ మ్యారేజ్. దట్స్ వాట్ ఫీడ్ ఇన్ దేర్ మైండ్. Village is like they okay, everyone talks about how about the marriage thing. Will you marriage? See, if you talk to children like that, what will it affect on their mind? They will always think about that. If you talk about study గురించి, career గురించి, life గురించి, so అలాగే కొంచెం బెటర్ కావాలని కదా. సో ఇట్స్ ద ఎన్వైర్న్మెంట్, నాట్ ద చిల్డ్రన్. అక్కడ ఎన్విరాన్మెంట్ బట్టి, వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ ని బట్టి, పేరెంట్స్ అండ్ రిలేటివ్స్, బికాస్ పేరెంట్స్ కూడా సేమ్ గా ఎక్స్పీరియన్స్ చేశారు కదా. ఓకే, సో భూమికాస్ డ్రీమ్స్ ఏంటి? ఫైనల్గా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు లైఫ్లో? డాన్స్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ ఏంటి ఫైనల్లీ? హీరోయిన్ ఆర్ మల్టిపుల్? ఓకే, సో హీరోయిన్ లైఫ్ చాలా తక్కువ, లైక్ ఎక్కువగా లేదు, ఓన్లీ 30 to 40 ప్లస్. అదే తర్వాత రోజు కొంచెం తక్కువగా ఉంది కదా. సో అదే తర్వాత ఐ జస్ట్ earn so much money, okay, then I'll keep performing my dance or acting in movies. I won't leave that, but what I want till 30 to 40 is like, who's the best actress? Like Bhumika Dave, it should be like that. Okay, and if it slows down, what I will do is I'll become a Bharatanatyam teacher, teach children, and I'll make the school very beautiful. Okay, very very beautiful. హైదరాబాద్ or UP? Hyderabad, or I'll make so many branch of my teaching. ఓకే, సో అలా ప్లానింగ్ ఉంది. వేరే ప్లానింగ్స్ కూడా ఉన్నాయి. I'll open schools for children in village, especially my village. So I want to improve first my village, and also give the homes మరియు food మరియు బట్టలు to అందరికి who are like needed people. ఓకే, Yeah. సో అలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ భూమిక. చాలా 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 మంచి విషయాలు మాట్లాడుకున్నాము. అండ్ చాలా ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? చాలా ఈజీగా ఉంది. ఈజీ తెలుగు, మీరు ఈజీ తెలుగుగా చెప్పారు. చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకేనా? నా తెలుగు ఎలా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ ఇంటర్వ్యూలో చాలా బెటర్ గా మాట్లాడారు. లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కొంచెం టైం తీసుకున్నారు కదా, అంటే ఒక 1 second లా కొంచెం అలా ఒకసారి పాజ్ అయ్యి మళ్ళీ చెప్పారు కదా. సో ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే కంటిన్యూగా మాట్లాడు. అయితే ఒక పని చేద్దాం, ఇంటర్వ్యూ క్లోజ్ అయ్యే ముందు 1 minute కంటిన్యూగా ఓన్లీ తెలుగులో మాట్లాడాలి. చేయగలవా? సరే, ట్రై చేస్తావా? ట్రై చేస్తాను. నేనేం చెప్పను, నీ భూమిక గురించి అంటే నీ గురించి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఓకేనా? 1 minute. ఓకే, కరెక్ట్ గా 1 minute. ఓకేనా? టైం కూడా చూస్తాను. టైం ఎంత అయింది? 4:33. ఓకే, అది మిడిల్లో ఉండుంటుంది. సో 4:35 వరకు చూద్దాం. ఓకే, స్టార్ట్. ఓకే, ఒక్క ఇంగ్లీష్ వర్డ్ రాకూడదు. వచ్చిందా మళ్ళీ ఫస్ట్ నుండి? అది చాలా టఫ్గా ఉంది. అందుకే మరి అన్నాను, ఇలా అయితేనే తెలుగు వచ్చింది. ఒకసారి లెట్స్ ట్రై.
I'll give my introduction. యా ఓకే, Okay. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది. Okay. Hmm. కొన్ని వర్డ్స్ ఓకే, ఇంగ్లీష్లో. Okay. చూద్దాం. ఫస్ట్ ట్రై చేయండి, చూద్దాం. మరీ ఎక్కువగా అయిందనుకో మళ్ళీ ఫస్ట్ నుండి. ఓకే ఓకే. ఓకే. నమస్కారం, నా పేరు భూమిక తివారి. నేను ల్యాప్టాప్ తో అని నేను నా పేరు భూమిక తివారి అనిన తర్వాత పంచాంగం చూస్తుందా అనుకుంటున్నా, జాతకం చూస్తుందా, వర్డ్స్ లెక్క పెట్టుకుంటుంది. 7th class 7th ఏం ఓకే, 7th క్లాస్ చదువుతుంది. 7 బొమ్మ నీకెలా అర్థమైంది? బొమ్మ ఓకే. 7 7th. ఓకే అది ఓకే. 7th క్లాస్ చదువుతున్నాను, అది ఓకే. ఓకే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, డన్. ఫస్ట్ నుండి. ఓకే. నమస్కారం, నా పేరు భూమిక తివారి. నేను 7th క్లాస్లో చదువుతున్నాను. నా హాబీస్ నాట్యం, అభినయం మరియు చిత్రకళ ఉన్నాయి. ఓకే, చిత్రకళ, పెయింటింగ్. అమ్మో, నాకే రావట్లేదు. ఓకే, చిత్రకళ ఉన్నాయి. నాకు నాట్యం చాలా ఇష్టం, మరియు అభినయం కూడా, మరియు పాట కూడా చాలా ఇష్టం. ఓకే. బాత్రూంలో నేను ప్రతిరోజు స్నానం చేస్తూ పాట పాడుతున్నాను. స్నానం చేస్తూ పాట పాడుతున్నాను. నేనే ఇచ్చాను. ఓకే. నాకు చదువుతున్నాను చాలా ఇష్టం. చదువుకోవడం చాలా ఇష్టం. మరియు నాకు మైథలాజికల్ కథలు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. 1 minute అయ్యింది. 1 minute అయ్యింది. ఓకే, చాలా ట్రై చేసావు, బాగా చెప్పారు. చిత్రకళ ఒక వర్డ్ ఉంది హైదరాబాద్ తెలుగులో ఉంది. అది మరి నాట్ సెంచరీస్ వాళ్ళు యూజ్ చేసేది చిత్రకళ. ఓకే. పెయింటింగ్ అంతే కదా, డ్రాయింగ్ అదే కదా, ఇష్టం నీకు కదా, పెయింటింగ్ ఇష్టం కదా, ఆర్టిస్ట్. ఆ టాలెంట్ కూడా ఉందా? ఆర్టిస్ట్ లైక్ I take 2 to 3 years to make something. ఓకే. సో ఈ మేక్ ఓవర్ అంతా కూడా మీరేనా? నేనే చేశాను. కానీ 2 సంవత్సరాలు ముందు నా అమ్మ, నా హేమాని మ్యామ్ నన్ను నేర్చుకోమని చెప్పారు. అండ్ తర్వాత అప్పుడు నుంచి నేను చేస్తున్నాను. ఓకే. సో మీకు ఇలా హాఫ్ శారీస్ ఇలా ఇంట్రెస్టా, అంటే ఇవి ఇష్టమా? నాకు ఒక మూవీ తర్వాత లేదా ఒక పర్ఫార్మెన్స్ తర్వాత నాకు హాఫ్ సారీ కోసం చాలా ఇంట్రెస్ట్ అయింది. లైక్ మోస్ట్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ ఐమ్ వేరింగ్ హాఫ్ సారీ ఓన్లీ. యా, సో అలా ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇష్టం ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భూమిక. ధన్యవాదాలు. నాకే చెప్తుంది. ఓకే, ధన్యవాదాలు భూమిక. ధన్యవాదాలు. నాకు నేర్పించావా తెలుగు వర్డ్స్ కొన్ని? తెలుగు వర్డ్స్ చిత్రకళ అండ్ ధన్యవాదములు. చాలా చాలా ఈజీగా ఉంది. తెలుగులో ఇది చాలా ఈజీగా ఉంది. ఓకే. మరియు there's one more word in it. తిట్లు ఏమైనా నేర్చుకున్నావా? తిట్టడం ఏంటి? తిట్టడం ఏంటి? ఏమంటారు హిందీలో? ఏమంటారు? తిట్లి రాదు, ఏమంటారు తెలియదు కదా, నాకు తెలియదు. ఓకే. ధన్యవాద్ అని హిందీలో, ధన్యవాదాలు తెలుగులో. ధన్యవాద్ నై, గందే బాత్ అంటే వల్గర్ లాంగ్వేజ్. తిట్టడం. యా, తిట్టడం. ఓకే, నేర్చుకున్నావా అలా? ఓకే, నేర్చుకోవద్దు. नहीं समझ
ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you, ధన్యవాదాలు. Yeah. సో చూసారు కదా, అది మన భూమిక తివారీ గురించి చాలా క్యూట్ గా చాలా స్వీట్ గా మాట్లాడింది అనమాట. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరి తెలుగు కూడా ఒకే లెవెల్లో ఉంది, నాకు తెలుగు కూడా పోయింది సగం. సో బాగా ట్రై చేసావురా. ధన్యవాదాలు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.